హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లీ కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లీ కారం మనం ఇడ్లీ, దోశలు, రైస్ వీటికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ పల్లీ కారం మనం కర్రీస్లో కూడా యాడ్ చేసుకున్నట్లయితే కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పల్లీ పౌడర్తో తోటకూర కర్రీ కూడా చూపిస్తాను. మరి వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీ కారం ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసి దీనిలో ఒక 15 వరకు ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇది స్లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1 కప్ పల్లీలు యాడ్ చేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీలను మనం సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే పల్లీలు చక్కగా వేగి మనకి పల్లీ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని హై ఫ్లేమ్లో చేసినట్లయితే అది మాడిపోయి అంత టేస్ట్ రాదనమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే మన పల్లీ కారంకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను యాడ్ చేయలేదు. ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీనిలో ఒక వెల్లుల్లిపాయలు ఒక 10 యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మనకి పల్లీ కారం అనేది రెడీ అయిపోతుంది. ఈ కారం మనకి దోశ, ఇడ్లీ ఇలా టిఫిన్ కాంబినేషన్స్కి అలాగే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని మనం కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ వస్తుంది కర్రీస్కి. ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో దీన్ని మనం కర్రీస్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మరి దీంతో మనం ఇప్పుడు తోటకూర కర్రీ ప్రిపేర్ చేద్దాం. అదే ప్యాన్లో నేను తోటకూర కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ముందు తాలింపుకి కావాల్సిన దినుసులన్నీ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి యాడ్ చేశాను. దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. పిల్లలు తోటకూర కర్రీ తినడానికి కొంచెం పేచీలు పెడుతూ ఉంటారు. ఇలా చేసినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పేచీ పెట్టకుండా తినేస్తారు. చూడండి, దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేశాను. పల్లీ కారంలో మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి తక్కువే యాడ్ చేశాను. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలో ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ కారం యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న కర్రీ క్వాంటిటీని బట్టి ఈ పల్లీ కారం అనేది యాడ్ చేసుకోండి. నేను కొద్దిగానే చేస్తున్నాను కర్రీ కాబట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీ కారంలో ఆల్రెడీ మనం ఎండుమిర్చి యాడ్ చేసాం కదా, ఆ కారం కూడా ఉంటుంది. సో నేను కొద్దిగానే యాడ్ చేశాను. చూసారుగా, ఫైనల్గా మన తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. దానివల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.